ఇక ముఖ్యంగా ఈ రామాయణాన్ని పరిశీలన చేసేటప్పుడు భారతాన్ని పరిశీలన చేసిన తర్వాత రామాయణానికి భారతానికి కొన్ని పోలికలు కనపడుతున్నాయి, కొన్ని సందర్భాల్లో విరుద్ధత కూడా కనపడతా ఉంది. ఈ ఆలోచన అసలు ఎందుకు వచ్చిందంటే వాల్మీకి వ్యాసుని గురించి ఆలోచించినప్పుడు వచ్చింది. వాల్మీకి గొప్పవాడా వ్యాసుడు గొప్పవాడా అని చిన్నతనంలో నాకు సందేహం వచ్చింది. అలాంటి సందేహం రావాల్సిన పని లేదు, కానీ అది వచ్చింది కాబట్టి దాని గురించి ఆలోచించాల్సి వచ్చింది. వ్యాసుడా అనేకమైనటువంటి గ్రంథాలు రాశాడు. ఆయన ఎన్ని రాశాడో, ఎన్ని గ్రంథాలు వచ్చినాయో చెప్పడానికి వీల్లేదు. 18 పురాణాలు, 5 లక్షల శ్లోకాలు, మహాభారతం ఒక్కటి 1,00,000 శ్లోకాలు. ప్రపంచ సాహిత్యంలో మహాభారతం అంత పెద్ద గ్రంథం ప్రపంచంలో లేదు. మన దేశంలో కాదు, ప్రపంచం మొత్తం మీద లేదు. మహాభారతం ఒక్కటే 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి గ్రంథం. మరి అటువంటి గ్రంథాన్ని అందించినటువంటి వ్యాసుడు సామాన్యుడు అనటానికి వీల్లేదు. పైగా ఆ భారతంలోనే భగవద్గీతని చొప్పించి మనకు అందించాడు. ఇదొక విశేషం, ఇంకా ఎన్నో విశేషాలు. అందువల్ల వ్యాసుడిని ఇలా అని చెప్పడానికి వీల్లేదు. అందుకనే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. అసలు ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వేదాంతం అంతా వ్యాసుడి యొక్క ఉచ్ఛిష్టం కనుక ఆయన చాలా గొప్పవాడు. అయితే అంత గొప్ప వ్యాసుడు కూడా కొన్ని సందర్భాల్లో వాల్మీకిని ఆదర్శంగా తీసుకున్నట్లుగా కనిపించింది నాకు. అందుకనే పోల్చాలనిపించి ఇలా పోలికలు లేదు తేడాలు ఏమున్నాయని ఆలోచించాను. అవి ఇప్పుడు ఏమిటో చూద్దాం.